హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వంశీకళ కిచెన్. ఈరోజు మీకు చూపించే రెసిపీ పానీపూరి ప్రాసెస్ని ఎలా స్టార్ట్ చేయాలో చూద్దామా. చాలా రుచిగా ఉంటాయండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, కరకలలాడుతూ వస్తాయి. కొన్ని టిప్స్ పాటించి చేస్తే చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు నేను ముందుగా నైట్ బఠానీలను నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకున్న బఠానీలను ఒక పప్పు కుక్కర్ తీసుకొని అందులో వేసుకొని మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి 1 టేబుల్ స్పూను సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసినాక స్టవ్ ఆన్ చేసి మనకు 7 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుందాము. ఇక్కడ నేను పొటాటోస్ని తీసుకున్నాను. ఇలా పొటాటోస్ని కట్ చేసి మనం బాయిల్ చేసుకుందాము. ఇలా బాయిల్ చేసుకున్నాక ఒక ప్యాన్ తీసుకొని 1 కప్పు బాంబే రవ్వకి 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. 2 సమానంగా తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి. పిండి మరీ సాఫ్ట్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. సాఫ్ట్గా ఉంటే పూరీలు మెత్తపడతాయండి. పిండిని 2 లేదా 3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇది ఎంత బాగా కలుపుకుంటే పూరీలు బాగా పొంగుతాయండి. ఇలా ఉంటే సరిపోతుందండి. దీనిపైన తడి క్లాత్ వేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలండి. క్లాత్ మరీ తడిగా ఉండకూడదు. వాటర్ ఉంటే బాగా పిండుకొని తడి లేకోకుండా మనం పిండి మీద వేసుకోవాలి. పిండి తడి ఉంటే పిండి లూజ్ అవుతుందండి. అందువల్ల ఇప్పుడు నేను కుక్ చేసుకున్న బఠానీలు గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 1 కప్పు మసాలా కోసం 1 కప్పు బఠానీలు, 1 కప్పు క్రష్ చేసిన పొటాటోస్, 1 కప్పు కట్ చేసిన ఆనియన్స్, 1 కప్పు గ్రీన్ చిల్లీ, 1 కప్పు మనం పేస్ట్ చేసుకున్న బఠానీలు తీసుకున్నాము. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం 2 కప్స్ ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక 1 కప్పు గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు అందులోనే ఒక చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు 1 కప్పు టమోటాలు కూడా వేసుకుందాము. ఇలా వేసుకొని టమోటాలన్నీ బాగా మగ్గిపోవాలండి. టమోటాలు మెత్తపడాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. మీకు రుచికి తగినట్టుగా మరి లాస్ట్లో మీకు టేస్ట్ని చూసుకొని మళ్ళీ సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 లేదా 3 నిమిషాలు సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకుందామండి. తర్వాత కొత్తిమీర, మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కొద్దిసేపు మగ్గనిద్దామండి. బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. మీకు స్పైసీనెస్ని బట్టి మీరు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడరు అండ్ 1 టేబుల్ స్పూను జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. బాగా మనం వేసిన మసాలాలు బాగా మిక్స్ కావాలండి. ఇప్పుడు 1 కప్పు పొటాటో కూడా వేసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బఠానీల పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఒక తిక్కు ఫామ్లో వచ్చింది. వీటికి నేను వాటర్ను యాడ్ చేసుకుంటున్నాను. నాకు కొంచెం లిక్విడ్ ఫామ్లో కావాలండి. కొంచెం గట్టిగా కాకోకుండా కొంచెం పతలాగా కావాలి. అందుకు నేను వాటర్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బాగా క్రష్ చేయాలండి, ఉంటలు లేకోకుండా. మనకు మసాలా బాగా నీళ్ళగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు నేను కుక్ చేసుకున్న 1 కప్ బఠానీలు యాడ్ చేసుకుంటున్నాను. అన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ నేను ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే కొంచెం థిక్గా ఉంది, అందువల్ల. చూడండి, ఇప్పుడు ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మనం మసాలా అంతా బాగా బాయిల్ చేసుకుందాము. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూను గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 3 టేబుల్ స్పూను చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక మిశ్రమాన్ని బాగా కలిపి ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేసుకుందామండి. ఇలా కుక్ చేసుకుంటే మసాలా మనకు బాగా కుక్ అవుతుందండి. ఇప్పుడు పానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర లీవ్స్ అండ్ చింతపండు గుజ్జు, తర్వాత జీలకర్ర, కొంచెము అల్లము,
గ్రీన్ చిల్లీ. ఇక్కడ గ్రీన్ చిల్లీ నేను ఒకటే తీసుకున్నానండి, ఎక్కువ పానీకి స్పైసీ అవసరం లేదు, అందువల్ల నేను ఇక్కడ ఒకటే తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని, జీలకర్ర, ఒక గ్రీన్ చిల్లీ, జింజరు, ఇప్పుడు చింతపండు పులుసు నేను ఇక్కడ కొద్దిగానే పోసుకుంటున్నానండి. మళ్ళీ మనం రుచికి సరిపడంత చూసుకొని ఫైనల్లో యాడ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకుంటే ఇలా వస్తుందండి పేస్ట్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 గ్లాస్ వాటర్ వేసుకొని మనం మిక్స్ చేసుకున్న పానీ పేస్ట్ని యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకొని వాటిని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మనం ఒక టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత ఒక స్పూను చాట్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం ఫైనల్గా చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. పిండిని బాగా 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ప్యాన్ తీసుకొని మనం ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఇలా పిండిని మనం ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా ముద్దలుగా చేసుకొని మనం పూరీల కోసము ఇలా రౌండ్ చేసుకుంటున్నానండి. నేను మందం లేకోకుండా సన్నగా చేసుకోవాలండి. ఇలా చేసుకున్నాక మనం చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి. ఇలా ముద్దలుగా తీసుకొని రౌండ్గా రావాలండి. సర్కిల్ షేప్లో వచ్చేలాగా మనం చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని వాటికి మనం ఒక టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఎందుకు యాడ్ చేసుకుంటున్నామంటే ఇక్కడ పిండి ముద్దలు ఆరిపోకోకుండా ఉండాలంటే మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆరిపోతే మనకి పూరీలు పొంగవండి. ఇప్పుడు ఇలా పిండి ముద్దల్ని ఇలా ఈ షేప్లో చేసుకోవాలి. ఎక్కువ అందంగా చేసుకుంటే పూరీలు పొంగవండి, అందువల్ల బాగా పతలా చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో కానీ ఒక ప్లాస్టిక్ కవర్ మీద కానీ వేసి తడిబట్టతో మనం కప్పాలండి. అవి ఆరిపోకోకుండా ఉండాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయినాక మనము పూరీలు వేసుకుందామండి. ఆయిల్ హీట్ కాకపోయినా కూడా మనకు పూరీలు అనేవి పొంగవండి. ఒకవేళ ఎక్కువ ఆయిల్ హీట్ అయితే సిమ్లో పెట్టుకొనైనా వేసుకోండి. ఇలా 1 by 1 పూరీ వేసుకొని దాని పూరీని ప్రెస్ చేస్తూ పట్టుకోవాలండి. అప్పుడే పూరీ బాగా పొంగుతుందండి. ఇలా పొంగినాక ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని మనం పూరీలన్నీ బాగా ప్రెస్ చేసుకుంటూ అలా తిప్పుకోవాలండి. బాగా పూరీలు పొంగుతాయండి. ఇలా పొంగినాక మనం పూరీలను సెకండ్ అటువైపు కూడా బాగా కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకుంటే పూరీలు బాగుంటాయి మాడిపోకోకుండా. మనం పిండి కలుపుకునేటప్పుడు ఇందులో ఉప్పు కానీ సోలా పొడి కానీ ఏం వేసుకోవద్దండి. ఇవి వేసుకుంటే మనకి సరిగా పొంగవండి, మెత్తబడిపోతాయి. అందువల్ల నేను యాడ్ చేయలేదు. ఇలా పూరీలన్నీ ఇలా ఒకదాని తర్వాత వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకు బాగా కరకరలాడుతూ ఉంటాయండి. ఇవి 2 days అయినా సరే మనం కవర్లో పెట్టుకొని సేవ్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చాయో పూరీలు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఒకసారి ఇలా టేస్ట్ చేయండి ఎలా ఉన్నాయో. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.